హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో అప్పటికప్పుడు చేసుకునే మసాలా బందోస. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము. దీన్ని మంచిగా 2 సార్లు కడిగేసుకుందామండి నీళ్లు పోసి. ఇప్పుడు మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టి దీన్ని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా దీనికి మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము. కడాయిలో వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ. మనకి ఆవాలన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత అర టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా మనకి నూనెలో చక్కగా వేగిపోవాలనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మనకి నూనెలో వేగిందండి. ఇప్పుడొచ్చి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఆ 2 కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. మగ్గితేనే చాలు. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఉల్లిపాయ మనకి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడొచ్చి ఒక కప్పు సన్నగా తురిమిన క్యాబేజ్ తీసుకున్నామండి. సన్నగా తరిగి కూడా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను తురిమిన క్యాబేజ్ వేశాననమాట. ఒక కప్పు తీసుకున్నాము. ఇలా తురిమి తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి తొందరగా మగ్గుతుందండి. క్యాబేజీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. నీరనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. రుచికి తగినంత ఉప్పు, ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవటం వల్ల నీరనేది ఎక్కువగా రాదండి. అలానే వచ్చిన నీరు కూడా మనకి తొందరగా ఎగిరిపోతుందనమాట. క్యాబేజీ కూడా మనకి తొందరగా ఉడికిపోతుందండి. చూసారు కదా! క్యాబేజీ మనకి చక్కగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఒక క్యారెట్‌ని మీడియం సైజ్ క్యారెట్‌ని మనం తురిమి వేసుకున్నామండి. ఇప్పుడు 2 మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని వేయించుకున్నా గాని సరిపోతుందండి. ఎందుకంటే మనకి క్యాబేజ్ ఆల్రెడీ వేగింది కాబట్టి ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్‌లో సగం వచ్చి గరం మసాలా వేసుకుందామండి. ఒక పావు టీ స్పూన్ వరకి కారం వేసుకుందాము. మొత్తం మంచిగా కలిపేసుకుందాం. ఇక చూసారంటే మీరు ఉన్న నీరంతా కూడా మొత్తం ఎగిరిపోయిందండి. ఇంకా నీరేమి లేదు. మొత్తం మనకి డ్రై అయిపోయిందనమాట. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత చూద్దాము. మనకి పప్పు చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం.
ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, తర్వాత అరకప్పు నీళ్లు వేసి దీన్ని మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని తీసుకొచ్చుకుందామండి. ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకున్నాం. చూసారు కదా! ఎంత స్మూత్‌గా ఉందో పేస్ట్ అనేది ఎక్కడ మనకి పలుకనేది లేకుండా ఉండాలనమాట. దీంట్లో 2 టేబుల్ స్పూన్‌లు బొంబాయి రవ్వ వేసుకుందామండి. వేసి ఉండలేమి లేకుండా మొత్తం మంచిగా కలిపేసుకుందాము. పిండి కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉందండి. ఇంకింతకంటే పలచన చేసుకోవద్దు. రుచికి తగినంత ఉప్పు, దీనికి మనం ఒక తాలింపు వేసుకుందామండి ఇప్పుడు. ఒక టేబుల్ స్పూన్ నూనె, తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి మనం తాలింపు వేసుకొచ్చుకున్నాము. ఆ తాలింపుని పిండితో పాటు కలిపేసుకొని మంచిగా కలుపుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, పిండి మనకి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పూర్తిగా చల్లారిపోయిందనమాట. దీన్ని మనం మీడియం సైజులో టిక్కీల్లాగా ప్రెస్ చేసుకుందాము. స్టఫింగ్ మరీ తక్కువగా ఉన్నా కూడా బాగుండదండి. ఇలా కొంచెం మీడియం సైజులో మనం టిక్కీల్లాగా రెడీ చేసేసుకుందాం. చూసారు కదా! ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. దీన్ని మొత్తం మనం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక గరిటె పిండి వేసుకుందామండి. వేసుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న టిక్కీని పెట్టేసుకుందాం మధ్యలో. ఇప్పుడు పైన మనం ఇది కవర్ అయ్యేటట్టుగా మళ్ళీ కొంచెం పిండి వేసుకుందామండి. ఒక అర గరిటె పిండయితే సరిపోతుంది. ఇలా వేసేసుకొని మనం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒక పక్క మనకి ఎర్రగా వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందనమాట. అల్లం చట్నీతో చాలా బావుంటుందండి ఇది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా తినాలనిపించినా కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి చాలా బావుంటుంది. చూసారు కదా! చక్కగా రెడీ అయిపోయిందనమాట. తీసేసుకుందాము. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందామండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఒకటి ఓపెన్ చేసి చూసాం. ఎంత స్టఫింగ్‌తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.